నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక నెరవేర్చబోతున్నాడని నువ్వు నమ్మినప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తావు, అని ఆరాధిస్తావు. ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే ఉపద్రవాల్లోంచి నేను రక్షిస్తున్నారు, సమస్యల్లోంచి విడుదలిస్తున్నారు, అనారోగ్యముల నుండి నీకు స్వస్థత ఇస్తున్నారు. రకరకాల సమస్యల నుండి ప్రభు నీకు విడుదలిచ్చి తన నామమును మహింపరుచినట్లుగా, తన రాజ్య వ్యాప్తిలో నిన్ను వాడుకున్నట్లుగా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ప్లీజ్ రిమెంబర్ దట్ గాడ్ హ్యాస్ అ కన్సర్న్ ఫర్ యూ. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని నమ్మి ఆయన్ని ఆరాధించగలిగితే, ఆయన స్తుతించగలిగితే అంతకన్నా ఆధిక్యత మరొకటి లేదు. దేవుని స్తుతిద్దామా? ప్రభువు నీ పక్షంగా నిలబడుతున్నాడు. తన శత్రువులను అణిచివేసే దేవుడు ఆయన. నేనెవరైతే బాధిస్తున్నారో, వేధిస్తున్నారో, కృంగదీస్తున్నారో, ఆయాసపరుస్తున్నారో, నిన్ను ఇబ్బందులకు నెట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారో, ఆ శత్రు బలమంతటిని అణిచివేసే దేవుడు నీ దేవుడు. నువ్వు ఇవ్వాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన పక్షంగా నిలబడాలి.